అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 117. ఇక మూవీ ఎండ్ టైటిల్స్ పడడంతో అందరూ లేచి అక్కడి నుండి బయలుదేరుతారు. వీళ్ళు నలుగురు కూడా బయట రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు ఇంకా రాలేదని హాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంది సింధూజ. అంతలో కార్ సౌండ్ రావడంతో పోర్టికోలో కార్ పార్క్ చేసి నలుగురు లోపలికి వస్తారు. హాల్లో అటూ ఇటూ తిరుగుతున్న సింధూజని చూసి, అత్తయ్య, మీరు ఇంకా పడుకోలేదా అంటుంది అంజలి. పడుకోక ఇంకా ఏం చేస్తున్నావు మామ్ అంటాడు హర్ష. మీరు ఇంకా రాకపోయేసరికి టెన్షన్గా అనిపించి వెయిట్ చేస్తున్నాను నాన్న అంటుంది. ఓకే మామ్, వచ్చాం కదా, ఇక పడుకో. అవును, డిన్నర్ చేసావా అడుగుతాడు. కొడుకు అంత ప్రేమగా ఎప్పుడు అడిగిందే లేదు. అతడి ప్రేమకి పొంగిపోతూ తిన్నాను నాన్న అంటుంది. ఇక వీళ్ళు కూడా మార్నింగ్ నుండి అలసిపోవడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంజు, హర్ష కూడా వాళ్ళ రూమ్కి వచ్చి మార్నింగ్ నుండి బయట తిరగడంతో ఒళ్ళంతా చికాకొస్తుంటే వాష్రూమ్కి వెళ్తుంది పాప. బాబు ల్యాపీ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. పాప షవర్ ఆన్ చేసి ఒళ్ళంతా స్వెట్ పట్టి చికాకొస్తుంటే చల్లటి నీటి బిందువులు ఒంటి మీద పడగానే హాయిగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని చల్లటి వాటర్ని ఎంజాయ్ చేస్తూ పాప జలకాలాడుతుండగా టక్కున ఐరన్ హ్యాండ్స్ ఆమె నడుము చుట్టూ చేరిపోతాయి. దెబ్బకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి. తెల్లటి పాలరాతి శరీరంపై నీటి బిందువులు మెరుస్తుంటే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు బాబు. మీరు టెన్షన్ పడకండి, పాప చెస్ట్ వరకు టవల్తో ఉంది. మార్నింగ్ నుండి బాబు నిగ్రహానికి పరీక్ష పెట్టిన పాప మంచి బాతింగ్లో మునిగిపోయి ఉన్న పాప దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడంటే, మన బాబు రూమ్లో సీక్రెట్ రూమ్స్ ఏమీ ఉండవు కదా, ఇంకా అంజలి విషయంలో అసలే ఉండవు. వెనుక నుండి చుట్టేసిన చేతులు ఆమె శరీర భాగాలని తడుముతుంటే అతడు చేసే మాయకి ఆటోమేటిక్గా కళ్ళు మూస్తుంది. ఆమె తెల్లటి హిమాలయం లాంటి వీపు మీద నీటి బొట్లు పడి మెరుస్తుంటే వాటిని నాలుకతో లిక్ చేస్తూ అతడి పెదవులతో వీపు మీద తడుముతుంటే ఒంట్లో వేడి ఆవిర్లు పుడుతుంటే ఆఫ్ అయిన కూల్ షవర్ని ఆన్ చేస్తాడు. ఆమెను తన వైపుకు తిప్పుకొని మెడవంపులో నాలుకతో తడి అద్దుతూ ఉంటే ఒంట్లో కరెంటు పాస్ అయి చటుక్కున చుట్టేస్తుంది అతడిని. ఆమె స్పర్శ అతడిలో ఇంకాస్త వేడిని పెంచుతుంటే ఆమె మోముని చేతుల్లోకి తీసుకుని వాటర్తో తడిచి వెట్గా ఉన్న లిప్స్ హనీ లిప్స్లా కనబడుతుంటే అతడిలో కోరికల వేగం పెరిగి ఆమె పెదవుల నుండి ఒక్క సెకండ్ కూడా ఎడబాటుని భరించలేక అతడిలోని కెమికల్ రియాక్షన్స్ మామూలుగా ఉంచలేకపోతుంటే అదురుతున్న గులాబీ రేకులని అతడి పింక్ లిప్స్ క్లోజ్ చేసేస్తాయి. మృదువుగా ఆమె పెదవులని, తనలోని తేనెని, ఆమె నాలుక మీద ఉన్న ప్రతి అణువును అతడి పెదవులతో రుచి చూస్తుంటే లేలేత ప్రాయాలు ఉరకలు వేస్తుంది లోలోన. అలా ఆమెలోని లాలాజలం అంతా లాగేసుకుంటుంటే ఆమె గొంతు తడారిపోతుంది. ఎంతసేపు ఆమె పెదవులతో కుస్తీ పడినా అతడికి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే చేతులతో ఆమె బుగ్గలు తడుముతూ మెల్లగా మెడవంపులో వేలితో మీటుతూ ఉంటే అతడి స్పర్శకి లోకాన్ని మర్చిపోయి ఆమె చేతులు అతడి వీపుని గట్టిగా చుట్టేస్తాయి. అలా చుట్టగానే ఆమె యవ్వన సిరులు అతడికి తగులుతుంటే మోహంతో ఇంకాస్త గట్టిగా అదిమి పట్టుకుంటాడు. అలా వలపు విరహంలో తేలుతూ ఉండగా అతడి చేతులు ఆమె టవల్ని రిమూవ్ చేస్తుంటే టక్కున ఈ లోకంలోకి వచ్చి అతడిని దూరం నెడుతుంది. అలా నెట్టగానే అతడి పెదవులతో బందీగా ఉన్న ఆమె పెదవులని గట్టిగా పట్టుకుంటాడు. స్మూత్గా ఉన్న ముద్దుని హార్డ్గా మార్చేసి ఆమె దూరం నెడుతుంటే ఇంకాస్త గట్టిగా హత్తుకుంటాడు. అతడి కోరికల వేగం ఉరకలు వేస్తుంటే అతడిని కంట్రోల్ చేయలేకపోతుంది అంజలి. శ్వాస భారంగా మారి ఎగతడుతుంటే ఆమె బలాన్ని అంతా కూడగట్టుకొని గట్టిగా దూరం నెడుతుంది. హర్ష ఆమె కింది పెదవికి బయటిచ్చి వదులుతాడు. ఏయ్, చంపేస్తావా అంటూ అరుస్తుంది. చెప్పాను కదా నిన్ను చావనివ్వను అని. బ్లడ్ వస్తూ ఇంకా ఎర్రగా మారిన పెదాలని చూస్తుంటే మళ్ళీ అందుకోవాలని చూస్తుంటే హర్ష, ప్లీజ్, ఇప్పటికే ఎక్కువైంది, వెళ్ళిపో అంటుంది. అతడి కళ్ళల్లో లస్ట్ ఫీలింగ్ స్పష్టంగా కనబడుతుంటే భయంతో బెదిరి చూపులు చూస్తూ అతడిని దూరం తోసేస్తుంటే ఆమె చెయ్యి పట్టి ఫోర్సుగా దగ్గరికి లాక్కొని పక్కన స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసి అతడి పెదవులతో ఆమె పెదవికి అంటిన బ్లడ్ని తుడిచి నాలుకతో లిక్ చేస్తుంటే అప్పటి వరకు మండుతున్న పెదవి అతడి హిమపాతం లాంటి నాలుక తగలగానే చల్లగా అనిపిస్తుంది అంజలికి. లైట్స్ ఆఫ్ చేయడంతో బెడ్ లైట్ చిన్నగా మసక మసకగా కనిపిస్తుంది ఆ రూమ్ అంతా. ఆమె మీద ఉన్న టవల్ని రిమూవ్ చేస్తుంటే అప్రయత్నంగానే హర్ష అంటూ అరుస్తుంది. కోరికలతో రేగి ఉన్న ఆమె అరుపు అతడి చెవికి చేరడం లేదు.
ఆమెని మోహంతో ఇంకాస్త దగ్గరికి తీసుకొని ముడి విప్పుతున్న టవల్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది అంజు. అతడి పెదవులని అలాగే కిందకి తెస్తూ ఆమె హార్ట్ మీద ఉన్న టాటూ చూడగానే అతడి ఫేస్ వెలిగిపోతుంటే అక్కడే నిలుపుతాడు పెదవులని. చిన్నగా ముద్దు పెట్టి సగం కనిపిస్తున్న యవ్వన శిఖరాగ్రాలపై చూపు నిలిపి మోహావేశంతో ఇంకా ముందుకు వెళ్ళాలని యవ్వనపు కోరికల వేగం ఉరకల వేస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ ఆమె ఎదభాగానికి అదర సంతకం చేసి అతడి పెదవులని ఇంకాస్త కిందకి తెచ్చి ఊరిస్తున్న తెల్లటి పాల మిగడలాంటి నడుం మీద పెదవులు ఆంచి మునివేళ్లతో తడుముతుంటే అతడి చేసే పెదవుల సయ్యాటకి ఆమె ఒళ్ళు చిన్నగా కంపిస్తుంది. ఆమె నడుం మొత్తం నీటి బొట్లతో మెరుస్తుంటే నాలుకతో లిక్ చేస్తూ తడి అద్దుతూ ఆమె చిన్నటి గోల్డెన్ హోల్ ఊరిస్తుంటే పెదవులతో గట్టిగా ముద్దు పెట్టి లిక్ చేయగానే ఆమె ఒంట్లో ప్రకంపనలు చెలరేగి గుండె వేగం పెరుగుతుంటే అదుపు చేసుకోలేక కష్టపడుతుంది. అలా కాసేపు గోల్డెన్ హోల్ దగ్గర పెదవులు నిలిపి అతడి ఫీలింగ్స్ని కష్టంగా కళ్ళు మూసుకొని అదుపు చేసుకుంటూ ఆమెని వదలాలని లేకపోయినా కష్టంగా వదిలి అతనిలోని వేడిని తగ్గించుకోవడానికి కూల్ షవర్ ఆన్ చేసి ఒంట్లో ఆవిర్లని పోగొట్టుకోవడానికి కష్టపడుతున్నాడు. కానీ 200 టెంపరేచర్తో ఉన్న వేడిని చల్లనీళ్ళు ఏం చేస్తాయి? జుట్టు గట్టిగా పట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకొని షవర్ కింద చాలాసేపు నిలబడి అలా ఫీలింగ్స్ని అదుపు చేసుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. అదుపు చేసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు హర్ష. అతని సమయస్ఫూర్తికి చాలా సంతోషపడుతుంది అంజు. పాప షవర్ చేసి బయటకు రాగానే బాబు ఆల్రెడీ బాతింగ్ ఫినిష్ చేసుకొని ల్యాపీలో మునిగిపోతాడు. అతడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనని కదిలించకుండా మార్నింగ్ నుండి అలసిపోవడంతో బెడ్ మీద వాలుతుంది. అంజు కళ్ళు మూసుకుపోతుంటే మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న అంజలి నడుం చుట్టూ చేతులు బిగుసుకుంటాయి. అంజు ఫేస్లో స్మైల్ వచ్చి చేరుతుంది. అతడి చేతుల మీద చెయ్యి పెట్టి అతని చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని తన చేతిని పొట్టకి అదిమి పట్టుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువ వచ్చిన అంజుకి పక్కన హర్ష కనబడకపోయేసరికి చుట్టూ చూస్తుంది. వాష్రూమ్లో షవర్ సౌండ్ వస్తుంటే ఇక్కడున్నాడా అని అనుకొని తను కూడా షవర్ చేయడానికి వెళ్తుంది. అలా కొంత సమయానికి బయటికి వచ్చిన అంజు మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతుండగా వెనక నుండి వచ్చి మెడ చుట్టూ చేతులు వేస్తాడు హర్ష. ఏమైంది శ్రీవారు, నాకు ఎందుకు బంకలాగా అతుక్కుపోతున్నారు? నువ్వు ఇంత సెక్సీగా రెడీ అయితే కష్టం పాప అంటాడు. సరే కానీ రాత్రేంటి అలా చేశావు? మన పెళ్లి వరకు ఆగాలని చెప్పాను కదా అనగానే షార్పుగా చూస్తూ, నేను ముందే చెప్పాను ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడితే పెళ్లి లేదు గిల్లి లేదు అని. మళ్ళీ ఇదేంటి? మన మధ్యలో ఒక చిన్న లైన్ మాత్రమే ఉంది. నువ్వు నన్ను దూరం పెట్టాలని చూసావనుకో ఆ లైన్ కూడా దాటేస్తాను. అప్పుడు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ అయిపోతుంది అనగానే నోరు తెరుచుకొని మరీ చూస్తుంది అంజలి. నోరు మూసేయి లేకపోతే ఈగలిపోతాయి అనగానే టక్కున మూసేస్తుంది. కాలేజ్కి టైం అవుతుంది పద అంటూ వెళ్తుండగా అతడి చెయ్యి పట్టి ఆపి కుంకుమ భరణి అతడి చేతిలో పెడుతుంది. ఏంటి అని కళ్ళగెరిస్తాడు. పెట్టు అంటుంది చిన్నగా. నవ్వి దానిని చేతిలోకి తీసుకొని నుదుటిన కుంకుమ పెడతాడు. ఇక్కడ కూడా పెట్టు అని పాపిట్లో చూపిస్తుంది. పాపిట్లో కూడా పెట్టి పద అంటాడు. హర్ష అంటూ గారాలు పోతుంది. ఏంటి అంటాడు. ఉమ్మా అంటుంది. ఏంటే వేషాలేస్తున్నావు? నైట్ ఇచ్చిన డోస్ సరిపోలేదా, ఇంకా కావాలా అని ఆమె దగ్గరికి వచ్చి మెడవంపులో పెదవులతో రాస్తూ అంటాడు. పాపకి ఒంట్లో నరాలు జివ్వుమంటుంటే అది కాదు స్వామి అంటుంది. హర్ష అతడి పనిలో అతనున్నాడు. ఒరేయ్ నీకు ఎప్పుడు అదే ధ్యాసనా? నువ్వే కదా వెళ్ళిపోతున్నా నన్ను ఆపి మరీ ఉమ్మా అన్నావు. రేయ్ నేను చెప్పేది వినరా? చెప్పు వింటున్నాను. దూరం జరిగి వినరా? ఆ ఒక్కటి అడక్కు. అబ్బా కాసేపు ఊపిరి పీల్చుకొనివ్వరా బాబు అనగానే నివ్వను అంటాడు. రావణ్ అని అతడి పెదవులు ఆమె వీపు మీద నాట్యం చేస్తుంటే అతడి చేతి పట్టుకొని ముందుకు లాక్కుంటుంది. ముందుకు వచ్చి దగ్గరికి లాక్కొని ఆమె నుండి వచ్చే జెల్ అరోమాని స్మెల్ చేస్తూ ఉంటే, నువ్వేమైనా పశుపతివా అని వాసన చూస్తున్నావు? అవును, నేను అరుంధతి సినిమాలో పశుపతిని. అక్కడ అనుష్కని పశుపతి దక్కించుకోలేదు. ఇక్కడ ఈ పశుపతి అంజలిని దక్కించుకున్నాడు అంటూ లిప్ కిస్ పెట్టి ఆమెను చూస్తాడు. సర్లే కానీ నీకో విషయం చెప్పాలి హర్ష. చెప్పు వింటున్నా అంటూ ఆమె నడుం వంపులో మునివెళ్లతో తడుముతూ అంటాడు. అరే నీ చేతులు ఖాళీగా ఉండవా? నిన్ను చూస్తే ఖాళీగా ఉండాలని అనిపించదు వాటికి కానీ చెప్పు
అందులో ఈరోజు చాలా హా సెక్సీగా ఉన్నానా లేదు అని కన్నింగ్ లుక్ విసిరి లస్ట్ఫుల్గా ఉన్నావు. షో ఎక్కడికి వచ్చి అక్కడే ఆగిపోతావు. సర్లే, ఏదో చెప్తా అన్నావు, చెప్పు. అది నువ్వేం అనకూడదు మరి అనే విషయమైతే అంటాను. ఎందుకనను చెప్పు అంటాడు. అప్పటికి భయపడుకుంటూనే చెబుతుంది అంజలి. చెప్పమంటే అలా భయపడతావేంటే? ఏంటో చెప్పు అనగానే, ఇంకో 1 వీక్లో మన మ్యారేజ్ కదా. అవును, అయితే అది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లో ఉండి పెళ్లి చేసుకోకూడదు అంటున్న హర్ష కళ్ళు చూడగానే రెడ్డిష్గా మారిపోతాయి. కళ్ళు చిన్నవి చేసి, హా అయితే అమ్మకి కాస్త ఆరోగ్యం కుదుటపడింది కదా, వరి కూడా కోతకు వచ్చింది, వెళ్తానంటుంది. తనని ఒక్కదాన్నే పంపించడం నాకు నచ్చట్లేదు. నసగకుండా విషయమేంటో చెప్పు. అదే పెళ్ళికి 3 రోజుల ముందు శ్రీనివాసపురం వెళ్తాము. ఇలాగూ పెళ్ళైతే ఇక్కడికే కదా రావాలి. పెళ్లి కూతురు పెళ్లికి ముందు పెళ్లి కొడుకు ఇంట్లో ఉండకూడదంట అనగానే హర్ష ఫేస్ కోపంతో ఎర్రగా మారి పాప నడుం చిత్తు చేస్తాడు. అంటుంది నొప్పికి. నన్ను వదిలి వెళ్ళిపోతావన్నమాట. అది కాదు హర్ష, 3 డేసే కదా, మళ్ళీ పెళ్లి చేసుకుని ఇక్కడికే కదా రావాలి. ఆ 3 డేస్ అయినా ఊర్లో మన పెళ్లి ఏర్పాట్లు కల్లారా చూసుకొనివ్వరా? అదేంటి, పెళ్ళి ఇక్కడ కాదా అనగానే విచిత్రంగా హర్షని చూస్తుంది అంజు. ఎవరైనా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో చేస్తారా? అంటే ఆల్రెడీ మీరు ఫిక్స్ అయ్యారన్నమాట. అది కాదు హర్ష, మొన్న పెద్దనాన్న వాళ్ళు వచ్చినప్పుడు అంజలిని గారంగా పెంచాము, పెళ్ళిని నా చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని అత్తయ్య గారితో చెప్పాడంట. అమ్మ కూడా నా పెళ్ళికి కొంత డబ్బును దాచిపెట్టింది. అమ్మ ఆనందాన్ని ఎందుకు కాదనడం? అందుకే పెళ్ళి శ్రీనివాసపురంలో జరిపించుకుందామా అని భయంగా అడుగుతుంటే, నో, అవసరం లేదు, ఇక్కడే పెద్ద ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేసుకుందాం. మీకు ఊరి నుండి ఎవరిని పిలిపించుకోవాలనిపిస్తే వాళ్ళని పిలుచుకో, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నా నుండి 3 రోజులు కాదు, మూడు క్షణాలు కూడా నీ నుండి ఎడబాటుని తట్టుకోలేను అని ఖరాఖండిగా చెప్పి అక్కడి నుండి కిందకు వెళ్ళిపోతాడు. అంజలి మూతి ముడుచుకొని కోపంతో, మొండిమొగుడు నాకే దొరకాలా? ఎప్పుడు ఇంతే, నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వినడు, వేస్ట్ ఫెలో, నోటికి వచ్చిన బండబూతులని నోట్లో తిట్టుకుంటూ కోపంగా కిందకి వెళ్ళిపోతుంది పాప. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.